ఇప్పటికీ మీకు శివలింగాల్లో స్ఫటికలింగం చాలా గొప్పదంటారు. స్ఫటికలింగ దర్శనం మహాపాపనాశనం అంటారు. అంటే ఏమిటి? నిజమే, పాపనాశనమే. ఎలాగా? మనం అవగాహన చేసుకుంటే, ఊరికే ఇలా అనుకుంటే కాదు. ఇక్కడ స్ఫటికలింగ దర్శనం మహాపాపనాశనం అని. ఎందుకంటే స్ఫటికలింగాన్ని మీరు చూస్తే మీరే కనపడతారు అందులో. స్ఫటికం ఎదురుగా ఏది ఉంటే అది అందులో ప్రతిఫలిస్తుంది. అద్దం లాంటిది స్ఫటికం. అంటే అర్థం, నువ్వు శివుడే, నువ్వు శివుడే, నువ్వు తెలుసుకోకపోవడం వల్ల పాపాత్ముడు అనుకుంటున్నావు అని స్ఫటికలింగం మనకి చెబుతోంది. అది స్ఫటికలింగ దర్శనం అంటే. అందుకు చేసుకో. అది మానేసి ఎక్కడో స్ఫటికలింగం ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టి వచ్చిన వాటికల్లా చూపించడానికి కాదు. ఎంతసేపు ఎగ్జిబిషన్ మనకు బాగా ఇష్టం. కాశీ నుంచి తెచ్చాం, కాకినాడ నుంచి తెచ్చాం, తెచ్చి నువ్వు దీని ఎవరికి కావాలి? ఎవరికో చూపించాలి, ఫేస్బుక్లో పెట్టాలి. అది గొప్ప వస్తువు మా ఇంట్లో ఉంది కాబట్టి మేము గొప్పవాళ్ళం. ఎంత గొప్ప వస్తువు ఉంటే ఉపయోగం ఉందమ్మా? 4 వేదాలు నీ ఇంట్లో ఉన్నాయి, నువ్వేనా చదివేవా? దేనికి?